హలో స్నేహితులారా, మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. స్నేహితులారా, నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఆకులతో ఒక మ్యాజిక్ ట్రిక్ నేర్పించబోతున్నాను. అవును స్నేహితులారా, ముందుగా నేను మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపించబోతున్నాను. తర్వాత దాన్ని ఎలా చేయాలో కూడా నేర్పించబోతున్నాను. కాబట్టి సిద్ధంగా ఉండండి. స్నేహితులారా, ఇక్కడ మీకు ఒక హుకుం స్పేడ్ యొక్క ఏక్క కనిపిస్తోంది. స్నేహితులారా, మీరు ఇక్కడ ఈ హుకుం ఏక్కపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. స్నేహితులారా, ఇది మనకు పనికిరాదు కాబట్టి త్వరగా మ్యాజిక్ ట్రిక్ ను ప్రారంభిద్దాం. స్నేహితులారా, తాష్ గడ్డి నా చేతిలో ఉంది. దీన్ని మిక్స్ చేసేస్తాను. మీ ముందే ఎలాంటి కట్ లేకుండా వీడియో ఒకేసారి నడుస్తోంది. ఇక్కడ మనం తాష్ గడ్డిని మిక్స్ చేస్తున్నాం. స్నేహితులారా, చాలా వేగంగా మిక్స్ చేసేస్తున్నాం. స్నేహితులారా, అన్ని తాష్ పత్తాలు ఇక్కడ మిక్స్ అయ్యాయి. ఇప్పుడు వీటిలో నేను నాకిష్టమైన ఒక పత్తాను ఇక్కడ దాచబోతున్నాను. ఒక పత్తాను స్నేహితులారా, నేను నాకు ఇష్టమైన దాన్ని ఇక్కడ దాచేశాను. మీరు అలా చెబితే మిత్రులారా, మనం దానిని మరింత విజయవంతం చేయగలము. కొన్ని పత్తాలు ఇక్కడ పడిపోతున్నాయి. నేను తాష్ ఆడను, మీకు మ్యాజిక్ ట్రిక్ చూపించడానికే చేస్తున్నాను. అయితే స్నేహితులారా, మనం మీ ముందే మిక్స్ చేసేసాం. మిక్స్ చేశాక స్నేహితులారా, ఇప్పుడు దీన్ని మూడుగా విడగొడతాం. మూడు దాదాపు సమానమైన భాగాలుగా ఇక్కడ విడగొడతాం. ఇది పూర్తిగా సమానంగా ఉండకపోవచ్చు, మీకు కొంచెం తక్కువ ఎక్కువగా అనిపించవచ్చు, కానీ మనం మూడు సమాన భాగాలుగా విడగొట్టామని ఊహించుకోండి. ఇప్పుడు మీరు అంటారు, సార్ మీరు ఈ పత్తాలతో ఏదో సెట్టింగ్ చేశారు, ఏదో జుగాడ్ చేశారు, అందుకే మీరు చెప్పినట్టు పత్తాలు వస్తున్నాయి. ఏమీ ఆందోళన అవసరం లేదు. మిత్రులారా, మీకు నేను ఏదైనా జుగాడ్ చేశానని అనిపిస్తే మనం ఒక్కో పత్తాను ఇక్కడ తెరిచి పెడదాం. ఇవి సత్తా మరియు చౌక. స్పేడ్స్ రాజు, నిచ్చెనెల రాజు, ఇక్కడ వజ్రాల 4. ఈ 3 పత్తాలు వచ్చాయి. ఇవి యాదృచ్ఛికంగా వచ్చాయి, ఎందుకంటే మిత్రులారా, మనం 3 భాగాలుగా వేరు చేశాం. ఇలానే మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ సత్తా వచ్చింది కాబట్టి మనం ఇంకోసారి సఫల్ చేస్తాం. 7 1 2 3 4 5 6 7 సఫల్ చేసి ఒక్కో పత్తాను ఇక్కడ పెట్టేస్తాం. దీన్ని తిరిగి అక్కడే ఉంచేస్తాం. ఇక్కడ కూడా సత్తా వచ్చింది మిత్రులారా. సత్యం స్థానంలో మీరు ఇంకేదైనా పత్తాను ఎంచుకోవాలి. ఇంకేదైనా పత్తాను తీసుకుందాం మిత్రులారా, ఏదైనా యాదృచ్ఛికంగా. సరే, ఏదైనా ఒక పత్తాను తీసుకోండి. నేను దీన్ని ముందుకు వెనక్కు కలిపేస్తాను. ఎప్పుడైనా ఏదైనా చేస్తాను. ఏదైనా ఒక పత్తాను తీసుకోండి. మిత్రులారా, అంటే స్వాతి తీసుకుంటుంది, మీరు తీసుకోలేరు. వీడియోలో స్వాతి ఈ పత్తాను తీసుకుంది, అది దూరంగా ఉంది. ముందు సత్తా వచ్చింది, మీకు అనిపించవచ్చు సెట్టింగ్ లో దూరం ఉంది. చూడండి, ఈ పత్తాలు అన్ని కూడా తలక్రిందులుగా ఉన్నాయి కాబట్టి స్వాతికి ఏది తీసుకోవాలో తెలియదు. దూరం ఉంది కాబట్టి ఇంకో 2 పత్తాలను ఇక్కడ ఉంచాం. తర్వాత ఒక్కో పత్తాను ఇక్కడ ఉంచాం కాబట్టి ఇది విజయవంతమైంది. ఇక్కడ చౌక వచ్చింది కాబట్టి దీన్ని కూడా 4 సార్లు ఇక్కడ 1 2 3 4 మరొక పత్తాను ఇక్కడ ఉంచాం. అందరి ముందు నేను ఇక్కడ చాలా పత్తాలను మార్చేశాను. చాలా పత్తాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు ట్రిక్ ఏమిటో నేను మీకు చెప్పబోతున్నాను. మిత్రులారా, ఈ పత్తాలు చాలా విజయవంతమయ్యాయి. ఇప్పుడు నేను దాచిపెట్టిన ఈ ఆకు గురించి చెబితే, ఇది తమలపాకు. ఇది పాన్ యొక్క పంజాతో. మిత్రులారా, ఇక్కడ మాయాజాలం లేదా ట్రిక్ తో, మాయాజాలం అంటే మీకు అందరికీ తెలుసు, కానీ ట్రిక్ తో నేను ఈ పత్తాను తిప్పితే ఇది చిట్టి యొక్క పంజా, దీన్ని తిప్పితే ఇది ఈక్ యొక్క పంజా. మరి మిత్రులారా, దీన్ని ఎవరు ఊహిస్తారు? స్పేడ్స్ బాబు. ఈ పంజాతో ఇక్కడ ఉన్న అన్ని పత్తాలు తిరిగిన తర్వాత కూడా పంజాతోనే నేను ఎలా చేశానో మిత్రులారా, నేను మీకు ఇది నేర్పిస్తే చాలా సింపుల్, ఎక్కువ కష్టం లేదు. ఇక్కడ మీరు ఎలాంటి లాజిక్ వాడాల్సిన అవసరం లేదు. నేను మీకు చూపిస్తాను. మిత్రులారా, ఒక పంజాను ఇక్కడ తీసి పెట్టాలి. ఏదైనా 4 పత్తాలు మీరు తీసుకోవచ్చు. ఒకే రకమైన ఏవైనా 4 పత్తాలు తీసుకోవచ్చు. నేను ఇక్కడ పంజాలు తీసుకున్నట్టు ఏదైనా 4 పత్తాలు మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే తాష్ గడ్డిని ఎలా సెట్ చేయాలో కూడా నేను మీకు చెబుతాను. ఒక పంజాను ఏదైనా వేరే పత్తాను తాష్ గడ్డిలో ఎక్కడైనా పెట్టవచ్చు. కానీ పైభాగంలో నేను ఇక్కడ ఈట యొక్క పంజా పెట్టాను, ఈట యొక్క చౌక పెట్టాను.
అలాగే మీరు ఏదైనా చౌకను ఇక్కడ పై భాగంలో పెట్టవచ్చు. తాష్ గడ్డిలో పై భాగంలో ఏదైనా చౌకను ఇక్కడ పెట్టవచ్చు. ఆ తర్వాత మీరు 2 పనికిరాని పత్తాలు పెట్టాలి. ఏవైనా 2 పనికిరాని పత్తాలు పెట్టాలి. మిగిలిన 3 పంజాలు మేము పాన్ యొక్క పంజాను దాచాము. అదనంగా ఉన్న 3 పంజాలను తరువాత పెడుతున్నారు. అంటే 3 పంజాలు, వాటి మీద 2 పనికిరాని పత్తాలు ఏవైనా ఉండొచ్చు. వాటి మీద ఒక చౌక, ఏ రంగు చౌకైనా పర్వాలేదు. ఒక చౌక అంటే పై భాగంలో చౌక వచ్చింది. తర్వాత 2 పనికిరాని పత్తాలు వచ్చాయి. తర్వాత 3 పంజాలు వచ్చాయి. దీనిని 2 సార్లు తిప్పి పంజా అనుకోండి. ఎక్కడైనా మేము దాచాం. దాన్ని తిప్పి మనం ఇక్కడ షఫుల్ చేయాలి. సరే, కానీ షఫుల్ చేయడంలో మనం పై భాగంలో పెట్టిన 7 నిలువు పత్తాలు అవే పై భాగంలో ఉండాలి. మిత్రులారా, అవి కదలకూడదు, లేదంటే గందరగోళం అవుతుంది. తర్వాత షఫుల్ చేయండి మిత్రులారా, ఎంతైనా షఫుల్ చేయండి, నిర్భయంగా షఫుల్ చేయండి. ఇక్కడ ఎలాంటి తేడా లేదు. ఏ పత్తం పైకి వస్తుందో ఏది రాదో, ఎందుకంటే మీరు పై భాగంలో పెట్టిన ఆ 7 నిలువు పత్తాలు ఇంకా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నిర్భయంగా షఫుల్ చేయండి మిత్రులారా. షఫుల్ చేసిన తర్వాత మనం దాన్ని 3 భాగాలుగా విడగొట్టాం. ఇది ఒక భాగం, ఇది 2వ భాగం, ఇది 3వ భాగం. దీనిని మనం సమానంగా పంచుకున్నాం. మిత్రులారా, ఇక్కడ కొంచెంగా సమానంగా ఉన్నాయి, కానీ పై భాగంలో ఉన్నది ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడ మనం తడబడ్డాం. ఇక్కడ మనం ఎర్ర పంజాను అంటే పాన్ పంజాను దాచాల్సింది. మనం షఫుల్ చేసినప్పుడు అది మొదటిసారి దాచబడుతుంది. క్షమించండి మిత్రులారా, ఇది పూర్తయ్యాక నేను మధ్యలో ఒక స్టెప్ మర్చిపోయాను. నేను ముందే చెప్పాను కదా, నేను ప్రతిరోజు ఆడును. కాబట్టి ఇది పూర్తయ్యాక క్రిందది పూర్తి చేయకూడదు. ఈ పై భాగాన్ని పూర్తి చేసిన తర్వాత మీరు ఏమి చేయాలి? మీరు ఇక్కడ ఒక పత్తాను దాచాలి. అది ముందే నిర్ణయించబడింది. అంటే పాన్ పంజా ఇక్కడ దొరకాలి. దాన్ని మీరు ఇక్కడ దాచాలి. తర్వాత ఇక్కడ మీరు 3 భాగాలు చేయాలి. ఇది 1 అయింది, ఇది 2 అయింది, ఇది 3 అయింది. మిత్రులారా, సమానంగా పంచి ఇక్కడ 3 చేయాలి. సరే, ఇది పై భాగంలో ఉన్న డెక్ మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టారు. ఇప్పుడు నేను మీకు ట్రిక్ వివరించాను. మీరు ఇక్కడ నుంచి ఏదైనా పత్తాను తీసుకోండి. ఇదిగో ముందే వేరుగా ఉంది పత్తా, కానీ ఈ పత్తా మాత్రం ఫిక్స్. ఇది చౌక 4 వస్తుంది. మీరు ఏ రంగు సెట్ చేసినా ఇది చౌకే వస్తుంది. ఇప్పుడు ఏమిటి? దాన్ని మళ్ళీ విజయవంతం చేయాలి. ఇక్కడ ఏస్ వచ్చింది 1 కాబట్టి ఒక పత్తా ఇక్కడ. గుర్తుంచుకోండి స్నేహితులారా, ఇప్పటికే 2 పనికిరాని పత్తాలు మీరు ఇక్కడ పెట్టారు. ఇక్కడ షఫుల్ చేసిన తర్వాత ఇంకొక పత్తా ఇక్కడ, ఇంకొక పత్తా ఇక్కడ పెట్టి మీరు దీన్ని మళ్ళీ ఉంచారు. అంటే ఇక్కడ ఉన్న 2 పనికిరాని పత్తాలు ఇప్పుడు 3వ పనికిరాని పత్తాలు అయ్యాయి. ఇది 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9ని తీసేసి ఒక పత్తా ఈ వైపు, ఒక పత్తా ఆ వైపు పెట్టాలి. అంటే ఇక్కడ ఉన్న 3 పనికిరాని పత్తాలకు ఇంకొక పత్తా వచ్చి ఇవి 4 పనికిరాని పత్తాలు అయ్యాయి. అదే మన నంబర్. ఇప్పుడు మేము స్నేహితులారా ఈ 1, 2, 3, 4 పనికిరాని పత్తాలు తీసేశాం. దాని వెనుక మనకు 3 పంజాలు ఉన్నాయి. ఈ 3 పంజాలు స్నేహితులారా, ఇక్కడ 4 పనికిరాని పత్తాలు తీసిన తర్వాత ఒక పంజా ఇక్కడ, ఒక పంజా అక్కడ, మిగిలిన ఒక పంజాను దీని మీద పెట్టాం. అంటే స్నేహితులారా, ఈ పంజాతో పాటు ఇవి 2, మొత్తం 3. ఈ 3 పంజాలు ఇక్కడ స్నేహితులారా సెట్ అయ్యాయి. మా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది స్నేహితులారా? దయచేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీలో చాలా మందికి ఇది ముందే తెలుసు లేదా పనికిరాని విషయంగా అనిపించొచ్చు. కాబట్టి స్నేహితులారా, ఇది చాలా పనికిరాని లేదా ఫాల్తూ మ్యాజిక్ అని, లేదా నాకు ఇది ముందే తెలుసు అని కామెంట్ చేయండి. తెలుసా లేదా తెలియదా మాకు చెప్పండి స్నేహితులారా. నచ్చితే లైక్ చేయండి. బహుశా నేను కొంచెం తప్పు చేసుండొచ్చు. మీకు నేర్పడంలో 1, 2 సార్లు చూస్తే ఎలా చేయాలో అర్థం అవుతుంది. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇది నా 2వ వీడియో. ఇప్పుడే నేర్చుకున్నాను, నేర్చుకుంటూ నేర్పిస్తున్నాను. స్నేహితులారా, మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహితులారా. ఇలాంటి చాలా గేమ్స్ పత్తులతో పాటు ఇంకా ఎన్నో ట్రిక్స్, మ్యాజిక్ ట్రిక్స్, గేమ్స్ మరియు పర్స్ మీ కోసం తీసుకొస్తాను, మీకు నేర్పించబోతున్నాను. ఇది స్నేహితులారా, మీరు నేర్చుకున్నట్లయితే మీ స్నేహితులకు తప్పకుండా చూపించండి, వారిని ఆశ్చర్యపరచండి. అప్పటి వరకు మమ్మల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి మరియు స్నేహితులారా, సాత్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి.